ఈ వీడియోలో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి టాపిక్ నుంచి టెట్ పేపర్ 1 కావచ్చు 2 కావచ్చు బిట్ కనుక ఇచ్చినట్లయితే మిస్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ను లాజిక్ తోటి ఎలా టిక్ చేయాలో నేర్చుకోబోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో ఇలా ఇస్తాడు, దిస్ ఫ్లవర్ ఈజ్ డాష్ దాన్ దట్ వన్ ఇస్తాడు. సో అలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ ఆన్సర్ పెట్టాలి, ఏనా బీనా సీనా డీనా అని. ఒకవేళ లాజిక్ తెలిసిందనుకోండి మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే బి పెట్టేస్తారు. ఓకే, సో నేను చెప్పేటువంటి లాజిక్ ఎలా ఉంటుందంటే ఇగో ఇక్కడ నేను ఆల్రెడీ రెడ్ ఇంక్లో ఇచ్చాను చూడండి, రెడ్ కలర్లో. సో ఈ వర్డ్ ఉంటే దాని ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, అంటే అక్కడ మోర్ వస్తుంది అని అర్థం అనమాట. సో అటువంటి లాజిక్స్ నేర్చుకోబోతున్నాము. సో బిట్స్ని ప్రాక్టీస్ చేసే ముందు ఇప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ లాజిక్ చెప్పాను కదా, ఇటువంటి లాజిక్స్ అసలు ఏముంటాయి అనేటువంటిది ఇక్కడ నేను టేబుల్ రూపంలో చేశాను. సో వాటిని ఒకసారి చూద్దాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఇలా బిట్ ఇచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతాడు, లేదంటేనేమో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చేసి అది పాజిటివ్ డిగ్రీనా కంపారిటివ్ డిగ్రీనా సూపర్లేటివ్ డిగ్రీనా అని అడుగుతాడు, లేదంటే కింద సెంటెన్స్లు ఇచ్చేసి ఆ సెంటెన్స్లలో ఏది కంపారిటివ్ డిగ్రీ ఏది పాజిటివ్ డిగ్రీ ఆ విధంగా నన్ను అడుగుతాడు. సో వాటన్నిటికీ ఆన్సరు ఇగో ఈ టేబుల్ చెప్తుంది. ఈ టేబుల్ కనుక మీ మైండ్లో ఉంటే ఏ క్వశ్చన్ను ఎలా తిప్పించినా ఈజీగా మీరు సమాధానం చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లూ యాజ్ తర్వాత సెంటెన్స్ ఇచ్చి మళ్ళీ యాజ్ ఇచ్చిండు అనుకోండి, యాజ్ ఉంటే అది పాజిటివ్ డిగ్రీ, యాజ్ ఉంటే అది పాజిటివ్ డిగ్రీ, సో యాజ్ ఉంటే అది పాజిటివ్ డిగ్రీ. గుర్తుపెట్టుకోండి, యాజ్ సో యాజ్ పాజిటివ్ డిగ్రీ. ఓకే, సో యాడ్జెక్టివ్ ఎలా ఉంటుందంటే టాల్ ఉంటుంది. మళ్ళీ నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పేస్తాను. కంపారిటివ్ డిగ్రీని ఎలా గుర్తుపడతామంటే ఈఆర్ తోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాలర్. ఓకే, అదేవిధంగా మోర్ తోటి ఉంటుంది. ఒక యాడ్జెక్టివ్ ఈఆర్ తోటి ఎండ్ అయితే ఇగో ఈ విధంగా ఈఆర్ తోటి ఎండ్ అయితే అది కంపారిటివ్ డిగ్రీ, మోర్ తోటి కనుక ఉన్నట్లయితే అది కంపారిటివ్ డిగ్రీ. సెకండ్ క్లూ కూడా అయిపోయింది. థర్డ్ క్లూ, ఓకే, యాడ్జెక్టివ్ పక్కన ఈఎస్టీ ఉందనుకోండి, ఇగో ఇక్కడ ఈఎస్టీ అది సూపర్లేటివ్ డిగ్రీ. ద మోస్ట్ ఉందనుకోండి అది సూపర్లేటివ్ డిగ్రీ. రైట్, ఆ విధంగా ఈఎస్టీ మోస్ట్ ఇది సూపర్లేటివ్ డిగ్రీకి. రైట్, మళ్ళీ ఒకసారి చెప్తా. పాజిటివ్ డిగ్రీ అయితే యాజ్ ఉండాలి, లేదా సో యాజ్ ఉంటే అది పాజిటివ్ డిగ్రీ. ఓకే, యాడ్జెక్టివ్ మొదటి ఫామ్లో ఉంటుంది. క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంపారిటివ్ డిగ్రీని ఎలా గుర్తుపట్టాలంటే ఈఆర్ ఉంటుంది, లేదా ఎంఓఆర్ఈ ఉంటుంది. ఈ ఈఆర్ అనేటువంటిది ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చాను నేను, టాలర్. ఓకే, లేదా మోర్, కొన్నిటికి మోర్ ఉంటుంది. రైట్, అది. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీని ఎలా గుర్తుపట్టాలంటే దా ఉంటుంది, లేదా ఈఎస్టీ ఉంటుంది, లేదా మోస్ట్ ఉంటుంది. ఇవి ఉంటాయి. సో ఇక్కడ ఈ టేబుల్ని ఆల్రెడీ ఒక రౌండ్ స్టడీ చేసేసాం కదా. ఇప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ టిక్ చేయగలుగుతారు. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. గమనించండి, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద డాష్ మౌంటైన్. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటిది, ద. అక్కడ మీకు రెడ్ కలర్లో ఇవ్వడు, నేను మీకు ఫస్ట్ అలవాటు అవ్వడం కోసం రెడ్ కలర్లో ఇచ్చాను. దా ఉంది. దా గనక ఉన్నట్లయితే గమనించండి, దా గనక ఉన్నట్లయితే ఇగో దా ఇక్కడ ఉంది కదా, అది ఏ డిగ్రీ అవుతుంది, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. రైట్, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే దా ఉంటే ఏముంటుంది, ఈఎస్టీ ఉంటుంది. దా ఉంటే ఈఎస్టీ ఉన్నటువంటిది కరెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దా గనక ఉంటే ఈఎస్టీ ఉన్నటువంటిది ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, దా ఉంటే ఈఎస్టీ ఉన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. రైట్, సో మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్. రైట్, ఇదే అనమాట కరెక్ట్ ఆన్సర్. గమనించండి, ఇప్పుడు ఇగో ఇక్కడ దా ఉందా, ఉంది. యాడ్జెక్టివ్ ఎలా ఎండ్ అవుతుంది, ఈఎస్టీ తోటి. అదే లాజిక్, ఇక్కడ దా ఉంటే ఈఎస్టీ ఉంటుంది, మోస్ట్ ఉంటే ఈ విధంగా వేరే యాడ్జెక్టివ్స్ ఉంటాయి అవి. రైట్, నెక్స్ట్ బిట్ చేద్దాం. కొన్ని బిట్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది. యాజ్ ఉంది, రాజు ఈజ్ యాజ్ స్మార్ట్ యాజ్ రవి. రైట్, సో యాజ్ ఉంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. గమనించండి, యాజ్ ఉంది, ఏమవుతుంది, అది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఇప్పుడు
ఇలా బిట్ ఇచ్చేస్తాడు. రాజు యాజ్ స్మార్ట్ యాజ్ రవి అంటాడు. అది పాజిటివ్ డిగ్రీనా, కంపేరిటివ్ డిగ్రీనా, సూపర్లేటివ్నా, నన్నా? ఆల్రెడీ మనం ఇగో ఇక్కడ యాజ్ ఉంది కదా, సో దాని ప్రకారం ఏమవుతుంది, అది పాజిటివ్ డిగ్రీ. సో ఇది ఆన్సర్. సో ఇంత ఈజీ అనమాట. వాటిని ఈ టేబుల్ కనుక మీ మైండ్లో ఉంటే ఇక మీకు తిరుగులేదు. రైట్, కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎట్టాగో వాట్సాప్ గ్రూప్లలో దీన్ని షేర్ చేస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, దిస్ రోడ్ ఈజ్ ద డాష్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏముంది, ఆల్రెడీ దా ఉంది. దా ఉన్నప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నాం, ఈఎస్టీ ఉన్నది ఆన్సర్ అవుతుంది. స్మూతర్, స్మూతెస్ట్, మోర్ స్మూత్, మోస్ట్ స్మూతెస్ట్. ఓకే, సో ఇక్కడ ఈఎస్టీ ఇక్కడుంది, ఇక్కడుంది. సో ఈఎస్టీ ఉన్నప్పుడు అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది చూడండి, ఇది ఆన్సర్ అవ్వడానికి ఉంది అవకాశము, ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఈఎస్టీ ఉన్నప్పుడు ముందు మోస్ట్ ఉండదు, ఈఎస్టీ ఉన్నప్పుడు ముందు మోస్ట్ ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బి. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంటిది, బి. ఇప్పుడు ఒకసారి దాన్ని టేబుల్లో చూసుకోండి. ఈఎస్టీ ఉంది, రైట్. ఆ విధంగా దా తర్వాత ఏం రావాలి, ఈఎస్టీ రావాలి. ఇక్కడ గమనించండి, టాలెస్ట్ ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఐరన్ ఈజ్ దాన్ ప్లాస్టిక్. ఇక్కడ ఏమొస్తుంది, స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్, మోస్ట్ స్ట్రాంగ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటిదంటే మనం గుర్తుపట్టాల్సింది దాన్. రైట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో దాన్ ఉంటే ఆన్సర్లో ఏముంటుందంటే ఈఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈఆర్ తోటి ఏదైతే ఎండ్ అవుతుందో అది. ఫస్ట్ది స్ట్రాంగ్, సెకండ్ స్ట్రాంగర్, థర్డ్ స్ట్రాంగెస్ట్, ఫోర్త్ మోస్ట్ స్ట్రాంగ్. సో ఇందులో ఈఆర్ ఉన్నటువంటిది ఏది, ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గమనించండి, బి ఆన్సర్ కదా, మనం ఆల్రెడీ బి పెట్టినాం కదా. సో ఆ విధంగా అయితే గమనించండి, ఇది నేను మీకు ఇచ్చినటువంటి టేబుల్, ఇందులో టేబుల్ చూపించాను కదా, అందులో ఇది యాడ్ చేయలేదు. నేను ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా కాబట్టి గుర్తుపెట్టుకోండి. టీహెచ్ఏఎన్ దాన్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం ఏది ఉన్నటువంటి ఆన్సర్ అవుతుందంటే ఈఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం టీహెచ్ఏఎన్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తాడంటే టీహెచ్ఈఎన్ అని కూడా ఇస్తాడు. ఈఎన్ ఉంటే ఆ సెంటెన్స్ రాంగ్. రైట్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో కూడా ఇలా ఇస్తాడు. ఇందులో కూడా మిమ్మల్ని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో డైరెక్ట్ ఈ ఐరన్ ఈజ్ డాష్ దాన్ ప్లాస్టిక్ ఉంది కదా. సో ఇటువంటి సెంటెన్సే 4 ఇచ్చి అందులో కంపారిటివ్ డిగ్రీ ఏది అని కూడా అడగవచ్చు. కాబట్టి దాన్ ఉండాలి, టీహెచ్ఏఎన్ దాన్ ఉండాలి, టీహెచ్ఈఎన్ దెన్ ఉండకూడదు. ఒకవేళ టీహెచ్ఏఎన్ దాన్ ఉంటే ఆన్సర్లో ఏముండాలి, ఈఆర్తో ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్, ఇది నేను టేబుల్లో మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు జర జాగ్రత్తగా దీన్ని రాసి పెట్టుకోండి. డాష్ గర్ల్ ఇన్ ద క్లాస్. సో ఇందులో ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిదంటే మనకు ద. సో కామన్గా దా ఉన్నప్పుడు ఈఎస్టీ ఉన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అని అనుకున్నాం. సో ఇంకా వేరే ఏమైనా ఉందా అనేటువంటిది చూసుకోవాలి. గమనించండి, ఇక్కడ దా ఉంటే ఈఎస్టీ ఉన్నటువంటిది, అదేవిధంగా ద మోస్ట్ అని కూడా ఉంది, ఈ విధంగా కూడా ఉంటుంది. సో గమనించండి, ఇక్కడ కొన్ని యాడ్జెక్టివ్స్కి ఎలా అంటే దాన్ని ఉపయోగిస్తాం, ఒక ఏది ఈఎస్టీ ఉన్నటువంటిదే కాదు. ఓకే, కొన్నిటికి మోస్ట్ అని కూడా వస్తుంది. కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు మోస్ట్ అని కూడా ఉపయోగిస్తాం ఆ యాడ్జెక్టివ్స్కి. సో అలా కూడా చూసుకోవాలి. సో దా ఉంది, దా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడన్నా ఈఎస్టీ ఉన్నటువంటి పదం ఉందా, లేదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో మోస్ట్ ఇంటెలిజెంట్, షీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఇన్ ద క్లాస్. సో ఆ విధంగా కూడా గమనించుకోవాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈఎస్టీ పదం ఉందా లేదా చూసుకోవాలి. అయితే ఆ యాడ్జెక్టివ్కి ఈఎస్టీ యాడ్ చేసేది అవుతుందా లేదా ఆలోచించాలి. సో ఈ విధంగా ఈఎస్టీ లేనిది ఇస్తే డైరెక్ట్గా మనం ఇది పెట్టేసుకోవచ్చు. సో ఇది దీనికి ఆన్సర్ కింద గమనించండి, మోస్ట్ ఇంటెలిజెంట్ అంటే ఆన్సర్ ఏంటిది, సి. మనం టిక్ చేసింది ఏంటిది, సి. రైట్, సో అంటే మీరు ఏం చేయాలంటే ఈ టేబుల్ని పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది గోల్డ్ ఈజ్ డాష్ దాన్ సిల్వర్. Gold is dash than silver. Precious, more precious, most precious, next preciously. ఇక్కడ ఏమున్నది, ధ్యాన్ ఉంది. ధ్యాన్ ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనము, ఈఆర్ ఉన్నటువంటిది అది చెప్పుకున్నాం. సో అది లేనప్పుడు ఒకవేళ ఈఆర్ ఉన్నది లేదనుకోండి, అప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నాము అంటే ఈఆర్ ఉన్నది లేకపోతే ఏమొస్తుందని చెప్పుకున్నాము, గమనించండి, మోర్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ గమనించండి, ఇప్పుడు మోర్ ఉన్నది ఉందా,
ఉంది అంటే ఇది ఆన్సర్ అవుతుంది. కింద చూడండి, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గోల్డ్ ఈజ్ మోర్ ప్రీసియస్ దాన్ సిల్వర్. సో ఆ విధంగా లాజిక్స్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. వీడియో ఒకవేళ ఏదైనా బిట్స్ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ చూడండి, 1-2 సార్లు చూడండి. ఎలా అంటే ఒకసారి ఇక అది నేర్చుకున్నామంటే దాన్ని మర్చిపోవద్దు, ఆ లాజిక్ను మర్చిపోకూడదు. నెక్స్ట్, సో ఈ టేబుల్ని మాత్రం మీరు పక్కాగా మైండ్లో పెట్టుకోవాలి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ బిట్ వచ్చిందంటే మీ మైండ్లో ఆ టేబుల్ డిస్ప్లే అవ్వాలి, అప్పుడు మాత్రమే బిట్ చేయగలుగుతారు. హీ రన్స్ డాష్ ఆల్ ద బాయ్స్. హీ రన్ డాష్ ఆల్ ద బాయ్స్. ఇక్కడ గమనించాల్సినటువంటి లాజిక్ ఏంటిదంటే మనం గమనించాల్సింది లాజిక్ ఏంటిదంటే ఇక్కడ చూడండి, ఆఫ్ ఆల్ అనేటువంటిది కూడా లాజిక్. కొన్ని నేను టేబుల్లో మెన్షన్ చేశా, కొన్ని బయట నుంచి ఉన్నాయి. ఆఫ్ ఆల్ అనేటువంటిది, ఆఫ్ ఆల్ అంటే అందరిలో ఇతనే గొప్ప అని చెప్పాలంటే అప్పుడు ఏం ఉపయోగించాలి, ఆల్ అనేటువంటిది ఉంటే ఈఎస్టీ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఆల్ కనుక ఉన్నట్లయితే ఈఎస్టీ కానీ ద మోస్ట్ కానీ, రైట్, ఈఎస్టీ కానీ మోస్ట్ కానీ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో హీ రన్స్, ఓకే, fastest of all the boys. He runs the fastest of all the boys. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. నెక్స్ట్ గమనించండి, దిస్ ఈజ్ ద డాష్ మూవీ ఐ హ్యావ్ సీన్. గుడ్, బెటర్, బెస్ట్, మోస్ట్ గుడ్, రైట్. సో ఇక్కడ ఏముంది, దా ఉన్నది. దా ఉంటే ఏముండాలి, ఈఎస్టీ ఉండాలి. ఈఎస్టీ ఉన్నది ఉందా, ఉంది. ఈఎస్టీ ఉన్నది ఏంటిది, సి. మన ఆన్సర్ ఏంటిది, సి. సో ఈఎస్టీ లేనిది అంటే ఇది కనుక ఇవ్వకపోతే ఆప్షన్లో ఇది ఆన్సర్ అవుతుంది. కానీ ఈ గుడ్ అనే దానికి గుడ్, బెటర్, బెస్ట్ ఉంటుంది తప్ప గుడ్కే మోస్ట్ అనేటువంటిది రాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఓకే, సో గమనించండి, మనకు ఒకటే లాజిక్, రైట్, ఒక్క నిమిషం గమనించండి. దా ఉంటే ఈఎస్టీ ఉన్నది ఆన్సర్, అంతే, ఇక అదే లాజిక్. నెక్స్ట్ ఈ 10th వన్, టుడే ఈజ్ డాష్ దాన్, టుడే ఈజ్ డాష్ దాన్ ఎస్టర్డే. దాన్ ఉన్నప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నాం మనము, ఈఆర్ ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది, హాట్, హాటర్, హాటెస్ట్, మోస్ట్ హాట్. సో ఈఆర్ ఉన్నది ఎక్కడుంది, ఇది. సో ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏముంది, బి, రైట్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఈ లాజిక్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఈ టేబుల్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హర్ సిస్టర్. సో షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హర్ సిస్టర్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, యాజ్ లాజిక్. ఈ రెండు ఉంటే అది ఏ డిగ్రీ అవుతుందని చెప్పుకున్నాము, పాజిటివ్ డిగ్రీ అవుతుందని చెప్పుకున్నాము. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటిది, ఏ. కింద ఇచ్చిన ఆన్సర్ ఏంటిది, ఏ. ఇక్కడ క్లూ కూడా చూడండి, యాజ్ పాజిటివ్ డిగ్రీ. సో ఈ పీడిఎఫ్ను నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. సో క్లూస్ తోటి ఉంది కాబట్టి మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ గమనించండి, యాజ్ ఉంది, ఏ డిగ్రీ అయింది, పాజిటివ్ డిగ్రీ. సో ఈ టేబుల్ కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ అటువంటి బిట్టే, ఏ కార్ ఈజ్ డాష్ దాన్ సైకిల్. దాన్ ఉన్నప్పుడు ఈఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈఆర్ ఉన్నటువంటిది ఎక్కడో చూసుకోవాలి, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, మోస్ట్ ఫాస్ట్. సో ఈఆర్ ఉన్నది ఏది, ఇది. సో ఆన్సర్ ఏమవుతుంది, బి. కింద ఇచ్చిన ఆన్సర్ ఏంటిది, బి. దాన్ ఉన్నప్పుడు క్లూలో కూడా ఏమి ఇచ్చాము, దాన్ అంటే కంపారిటివ్ మళ్ళీ అది, రైట్. సో బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, దిస్ బ్యాగ్ ఈజ్ డాష్ దాన్ మైన్. సో గమనించండి, దాన్ ఉంది, డైరెక్ట్ ఆన్సర్ ఈఆర్ ఉన్నటువంటిది ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. సో ద బ్యాగ్ ఈజ్ హెవియర్ దాన్ మైన్. నెక్స్ట్ గమనించండి, ద ఎలిఫెంట్ ఈజ్ ద డాష్ ల్యాండ్ యానిమల్. ఏముంది క్లూ, ద ఉంటే ఏముండాలి, ఈఎస్టీ ఉండాలి. ఎక్కడుంది అది, లార్జ్, లార్జర్, లార్జెస్ట్, మోస్ట్ లార్జ్. ఆన్సర్ ఎక్కడుంది, సి. కింద ఇచ్చిన ఆన్సర్ ఏంటిది, సి. అంటే మనం టిక్ చేసింది కరెక్ట్ కదా. సో క్లూ ఏంటిది, దా ఉంటే
ఈఎస్టీ ఉండాలి. అదేమో ఏ డిగ్రీ అవుతుంది మరి అలా? సూపర్లేటివ్. సో మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేటప్పుడు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ క్లూస్ తోటి కూడా నేను ప్రతి క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోగలరు. సో మీరు వాట్సాప్లో జాయిన్ కావాలంటే ఈ వీడియోకు ఫస్ట్ కామెంట్లోనే నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై హ్యాండ్ రైటింగ్ ఈజ్ ద డాష్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏముంది? దా ఉంది, దా ఉన్నది. రైట్. దా ఉంటే ఏముండాలి ఆన్సరు? ఈఎస్టీ. సో ఎక్కడుంది ఈఎస్టీ? నీట్, నీటర్, నీటెస్ట్, మోస్ట్ నీట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? నీటెస్ట్. సో ఆన్సర్ ఏముంది? సి. ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? సి. క్లూ ఏంటిది? ఆఫ్ ఆల్ అని కూడా ఉంది. సో ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ అది. నెక్స్ట్ ద పెన్ ఈజ్ డాష్ దాన్ దట్ వన్. సో ఇక్కడ ఏముంది? దాన్ ఉన్నప్పుడు ఏముండాలి? ఈఆర్ ఉండాలి. ఈఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. చీప్, చీపర్, చీపెస్ట్, మోస్ట్ చీప్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? చీపర్. సో ఈఆర్ ఉన్నటువంటిది ఇది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? బి. కింద ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? బి. క్లూలో ఏముంది మనకు? దాన్ ఉంటే అది ఆన్సర్ అవుతుంది. క్లూ దాను. అదేవిధంగా అది ఏ డిగ్రీ అవుతుందంటే కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. సో గమనించండి, బిట్స్ ఎప్పుడు కూడా ఈ క్లూస్ తోటి అడగడు. ఈ సెంటెన్స్నే 4 రకాలుగా కూడా ఇక్కడ ఇవ్వచ్చు. రైట్. దాన్ని ఉపయోగించి ఇక్కడ ఏమడగొచ్చు అంటే చీప్ కదా, చీప్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడనే మళ్ళీ చీపర్ అని అనొచ్చు, ఇక్కడనే చీపెస్ట్ అనొచ్చు, మోర్ చీప్ అనొచ్చు. ఆ విధంగా ఇక్కడ 4 సెంటెన్స్లు ఇచ్చి అందులో కంపారిటివ్ డిగ్రీలో ఉన్న సెంటెన్స్ ఏది అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ ఉండాలి, చీపర్ అంటే ఈఆర్ ఉండాలి. సో ఆ విధంగా కూడా ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలగాలి. ఆ చేయగలగాలంటే ఆ టేబుల్ కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ షీ ఈజ్ ద డాన్సర్ ఇన్ ద స్కూల్. ఏముండాలి? దా ఉంది. దా ఉంటే ఈఎస్టీ ఉండాలి. గుడ్, బెటర్, బెస్ట్. సో ఇందులో ఈఎస్టీ ఉన్నటువంటిది ఏది? ఇది. సో ఆన్సర్ ఏమైంది? సి. కింద ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? సి. ఎందుకంటే ఇర్రెగ్యులర్ ఉంది కాబట్టి, ఇర్రెగ్యులర్ యాడ్జెక్టివ్స్ అంటాం వాటిని. సో అది దేన్ని చూపిస్తుంది? ఈఎస్టీ ఉంటే అది సూపర్లేటివ్. ఇంకొకటి ఆర్టికల్కు సంబంధించి కూడా ఇంకొక బిట్ చెప్తా. ఇక్కడ దా అనేటువంటిది కూడా మనం ఈఎస్టీ తోటి యాడ్జెక్టివ్ కనుక ఎండ్ అయితే, ఏదైనా వర్డ్ ఉండి ఈఎస్టీ తోటి ఉండి ముందు బ్లాంక్ ఉంటే, ఇక్కడ వర్డ్ ఉందనుకోండి, దాని ముందు ఎలా దా ఉపయోగిస్తాము? దా అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పదం ఇస్తా చూడండి. టాలెస్ట్ ఉంది, TALLEST ఉంది, ముందు బ్లాంక్ ఉన్నది. సో ఇక్కడ ఏ అండ్ దాలో ఏది ఉపయోగించాలంటే ఇక్కడ ఈఎస్టీ ఉంది కాబట్టి ఏది ఉపయోగిస్తాం మనము? దా ఉపయోగిస్తాం. ఇది ఆల్రెడీ ఆర్టికల్ క్లాస్ చెప్పుకునేటప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అప్పుడు లాజిక్ని నేను చెప్పి ఉన్నాను. చూడకపోతే అక్కడ ఆ వీడియోని కూడా మీరు చూడగలరు. నెక్స్ట్ ట్రైన్ ఈజ్ డాష్ దాన్ ఏ బస్. ఇక్కడ ఏముంది? దాన్ ఉన్నప్పుడు ఏముంటుంది? ఈఆర్ ఉంటుంది. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, మోస్ట్ ఫాస్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. ఇక్కడ గమనించండి, బి. ఇది ఏ డిగ్రీ అవుతుంది? కంపారిటివ్ డిగ్రీ. సేమ్. ఎందుకంటే దాని మీదనే ఎందుకు ఎక్కువ ఇచ్చానంటే ఈ బిట్స్ ఎక్కువగా అడగడం జరిగింది ఎగ్జామ్లో. ఎందుకంటే ఈఎస్టీ ఉన్నది ఈజీగా గుర్తుపడతారు కాబట్టి ఇది అడగడం జరిగింది, అందుకే దీని మీద ఎక్కువ ఇచ్చాను. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ డాష్ దాన్ ప్రీవియస్ వన్. అప్పుడు ఏముండాలి? ఈఆర్ ఉండాలి. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్, మోర్ ఈజియెస్ట్. రైట్. ఇక్కడ ఏముంది? బి. ఆన్సర్ ఏముంది? బి. దాన్ ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. రైట్. సో ఇది లాజిక్. సో ఇది ఒకసారి గమనిద్దాము. మై హౌస్ ఈజ్ ద డాష్ బిల్డింగ్ ఇన్ ద స్ట్రీట్. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ ఏంటిది? దా ఉంటే ఈఎస్టీ ఉండాలి. రైట్. ఇక్కడ బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, మోస్ట్ బిగ్. సో ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ప్రకారం ఈఎస్టీ ఎక్కడుంది? ఇది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. కింద చూడండి, సి. దా ఉన్నప్పుడు ఈఎస్టీ ఉండాలి క్లూలో. సో ఇది ఏమవుతుంది? సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కు సంబంధించినటువంటి లాజికల్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయగలరు, అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కావాలంటే ఇంకొన్ని ప్రాక్టీస్ బిట్స్ను నేను
చేసి మళ్ళీ పెడతాను. ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కింద కామెంట్లో పెట్టగలరు. ఈ పీడిఎఫ్ ఇంకా ఎన్ని బిట్స్ ఉంటాయనే అంటే మనకు దాదాపుగా 50 బిట్స్ ఉన్నాయి. సో ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ కావాలని కూడా కామెంట్ చేయండి, తప్పకుండా నేను గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. సో అదేవిధంగా ఈ వీడియో యొక్క ఫస్ట్ కామెంట్లోనే నేను వాట్సాప్ గ్రూప్ను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే వాట్సాప్ మన ఈ గ్రామర్కు సంబంధించిన క్లాసెస్ సంబంధించిన వీడియోస్ చూడవచ్చు. అదేవిధంగా ఏ క్లాస్ అయితే మీరు చూశారో ఆ క్లాస్కు సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లైవ్ క్లాసెస్కు అంటే ప్రాక్టీస్ టెస్ట్లు మనం ఏ టాపిక్ అయిపోయిందో ఆ టాపిక్ మీద కండక్ట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి లైవ్లో మీరు ప్రాక్టీస్ టెస్ట్ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాట్సాప్లో జాయిన్ కండి. ఓకే.